జయ శ్రీమన్నారాయణ. అందరికీ దాసోహాలండి. ఇప్పుడు మనం సింహాచలం కొండ మీద ఉన్నాము. వైష్ణవ క్షేత్రం సింహాచలం మహాపుణ్యక్షేత్రం. స్వామివారి యొక్క మహిమలు అనంతాలు. వారు స్వయంభూగా వెలిశారు. స్వామి ఒక అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజరూప దర్శనం మనకి దర్శనమిస్తారు. స్వామివారి యొక్క పాదాలు భూమి లోపల ఉంటాయి. పాదాలు మనకి కనపడవు ఆ నిజరూప దర్శనంలో. స్వామివారు వరాహ మొహంతో, నరుడి యొక్క బాడీతోటి, సింహం యొక్క తోకతోటి వైభవంగా విలక్షణంగా మనకి దర్శనమిస్తారు. అలాంటి స్వామివారు ఈరోజు మేము దర్శించుకున్న రోజు చందనపు పూతతో ఉన్నారు. చాలా బాగా దర్శనమైందండి. ఆలయాన్ని నుంచి బయటకు వచ్చాక అక్కడ ఒక స్తంభం ఉందండి. ఆ స్తంభానికి ఒక వస్త్రాన్ని, పసుపుతో కూడిన వస్త్రాన్ని మనకి కడతారు. అప్పుడు స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నాము. అలాగా చాలా బాగా అక్కడ స్వామిని సేవించుకుని మనసులో స్మరించుకోమన్నారు. ఆ స్తంభానికి ఆలింగనం చేసుకున్నప్పుడు అలాగా దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఈ గోపురం దగ్గర మీకు నేను నా ఆనందాన్ని షేర్ చేస్తున్నానండి. జై శ్రీమన్నారాయణ.